హలో అండి. నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. ముందు రోజు పిండి నానబెట్టి పని లేకుండా అప్పటికప్పుడు ఏదైనా ఇన్‌స్టాంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే ఇలా రవ్వ దోసని చేసేయండి. ఇది ఇంట్లో సొరకాయ ఉంటే చాలు ఇలా ఈజీగా మెత్తటి దోసలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కద్దు దోస చేయడం కూడా చాలా ఈజీ అండి. మరి లేట్ చేయకుండా ఈ దోసలను ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూసేద్దాము. ముందుగా రవ్వ దోస కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు బియ్యపిండి, అలాగే పావు కప్పు వరకు మైదా పిండి వేసేసుకుని దీంట్లోని పావు కప్పు వరకు పెరుగును వేసేసుకుని ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసి, అలాగే కట్ చేసిన కొత్తిమీర, ఒక చిన్న కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఏ పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇలా ఈ పద్ధతిలో చక్కగా మనము క్రిస్పీగా రవ్వ దోసని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకున్నాము. మనం ఏ కప్పు కొలతతో రవ్వని ఈ పిండిని వేసేసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుని ఇలా మొత్తం కలిపేసుకొని ఉండలు లేకుండా చూసేసుకుని ఇప్పుడు దీన్ని మనము ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము. మరొక 10 నిమిషాల తర్వాత మరి ఒకసారి దీన్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మనకి రవ్వ దోస ప్రిపేర్ చేయడానికి బ్యాటర్ అనేది లూజ్ కన్సిస్టెన్సీలోకి రావాలండి. అలా రావాలంటే మనం ముందుగానే ఒక కప్పు వరకు వాటర్ వేసాం కదా, ఇప్పుడు మరొక కప్పున్నర వరకు వాటర్ని వేసుకుని బ్యాటర్ అనేది లూజ్గా అంటే పలుచగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పలుచగా ఉంటేనే మనకి ఈ రవ్వ దోసలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకుని దీంట్లో 1 ఇంచు అల్లాన్ని ఇలా గ్రేట్ చేసి వేసేసుకుందాము. ఇలా అల్లం వేసేసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టేసుకుని అది కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా ఎంత పలుచగా చేస్తే మనకు ఈ రవ్వ దోశ అనేది అంత చక్కగా క్రిస్పీగా వస్తుందండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనము ముందు రోజు ప్రిపేర్ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా మనం ఇలా రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ని వేసేసుకుని ఇలా మనకి మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఇలా హోల్స్ వచ్చాయి కదా, ఈ హోల్స్లో కూడా ఆయిల్ని వేసేసుకుంటూ మనము చక్కగా దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ దోశ అనేది చక్కగా కాలాక ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయి వచ్చేస్తుంది. ఇలా సపరేట్ అయినప్పుడు మనం దీన్ని మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మరొక వైపు కూడా టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాలు మరొక వైపు కూడా దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా ఈజీగా మనము ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకొని దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మరోవైపు కూడా చక్కగా ఇది కుక్ అయిపోయాక ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే వేసేసుకుని మనము ఇన్స్టెంట్గా ఇలా రవ్వ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రవ్వ దోశ ప్రిపేర్ చేయడానికి కాస్త మందంగా ఉన్న ప్యాన్ని యూజ్ చేశారంటే ఈ దోశలు కూడా చక్కగా వచ్చేస్తాయి మనకి. ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా వేసేసుకుని ఇలా మనము రవ్వ దోశని క్రిస్పీగా ప్రిపేర్ చేసేసుకోవడమే. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ దోశ అండి. మరి మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే రవ్వ దోశ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ కద్దు దోశని ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా దీనికోసం ఒక సొరకాయని తీసేసుకుని దీంట్లో ఒక చిన్న పార్ట్ని అంటే ఒక పావు కేజీ వరకు ఇలా కట్ చేసేసుకుని స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక గ్రేటర్ తీసేసుకుని ఒక కప్పు వచ్చే వరకు మొత్తం ఇలా మనము దీన్ని గ్రేట్ చేసేసుకుందాము. ఇక్కడ మొత్తం మనము ఒక కప్పు బొంబాయి రవ్వతో అదేవిధంగా ఒక కప్పు సొరకాయ తురుముతో మనం ఇక్కడ దోశని ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు ఒక కప్పు వరకు సొరకాయ తురుము వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసేసుకుని తర్వాత అరకప్పు పెరుగులో అరకప్పు వాటర్ పోసి కాస్త చిలికి దీంట్లో వేసేసుకోవాలి. లేదు అంటే డైరెక్ట్గా గడ్డ పెరిగానే వేసేసుకొని వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నా సరిపోతుంది. మనం ముందుగా దాన్ని అలా మిక్స్ చేసి వేసుకున్నట్లయితే ఇది త్వరగా మనకి చక్కగా రవ్వ కూడా నానిపోతుంది, ఎక్కువగా టైం అనేది తీసుకోదు. ఇప్పుడు దీన్ని మనం కవర్ చేసి ఒక 10 నిమిషాలు ఈ రవ్వ అనేది ఈ మజ్జిగలో నానే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత రవ్వ మొత్తం మజ్జిగని చక్కగా అబ్జర్వ్ చేసుకుని ఇలా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ నానిన రవ్వని ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఈ నానబెట్టిన రవ్వని వేసేసుకుందాము. అలాగే ఈ రవ్వ అంతా వేసేసాక మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా ఒక కప్పు వరకు వేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనము 1:1 అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు సొరకాయ తురుమును వేసేసుకుని చేసుకుంటున్నాము. తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక అర ఇంచు అల్లం, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒక 2-3 పల్సలు ఇచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎక్కువగా వాటర్ పోయకూడదు. ఇలా చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఇప్పుడు మనము దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఈ బ్యాటర్ అంతా ఇలా తీసేసుకున్నాక దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయకూడదు. ఇలా వాటర్ వేసేసాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా ప్రాసెస్ ఏమి ఉండదు అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్రను వేసేసుకుని దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడయ్యాక తర్వాత మనం ఇలా బ్యాటర్ని వేసేసుకుని దోశలని ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇది వేసేసాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ దోశలు కాస్త సాఫ్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో వీటిని ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసి మనకి దోశ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయాక తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము దోశని టర్న్ చేసుకొని మరోవైపు కూడా కుక్ చేసుకుందాము. అంతే అండి, ఇలా ఈజీగా మనము అప్పటికప్పుడు ఈజీగా కప్పు బొంబాయి రవ్వతో కప్పు సొరకాయ తురుముతో ఇలా ఈజీగా మనము దోశలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా మనం ఇలా దోశల్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మనము సొరకాయను తురిమి తీసుకున్నాం కదా, ఈజీ ప్రాసెస్లో అయిపోవడానికి. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగానే మిక్సీ జార్లో సొరకాయను గ్రైండ్ చేసి తర్వాత రవ్వను కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. కాస్త ఇలా మనం తురిమి తీసుకున్నట్లయితే 2 ఈక్వల్ క్వాంటిటీలో మనకి చక్కగా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట. ఇదే విధంగా మిగతా ప్రాసెస్గా ఈ దోశ బ్యాటర్ని వేసేసుకొని దోశలను ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఇష్టంగా తినేసేయడమే. సో చూసారు కదా, అప్పటికప్పుడు ఇలా సొరకాయతో అదేవిధంగా బొంబాయి రవ్వతో మనం ఇన్స్టెంట్గా దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ దోశలని మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా భలే రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను మెంతి టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చక్కగా అలాగే ప్లెయిన్గా అయినా భలే రుచిగా ఉంటాయి ఈ దోశలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. మరిన్ని రెసిపీస్కి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ రెసిపీస్ డూ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.